ఈ ఎవిడెన్స్ కోర్టు ముందు అదే కోర్టులో ఆమె 164లో నాకు పెళ్లి కాలేదని చెప్పి ప్రమాణం చేసి చేపించిన ఎవిడెన్స్. ఓకే. సో ఇక్కడ చాలా క్లియర్ కట్గా జడ్జి గారు ఆవిడని క్వశ్చన్లు అడుగుతున్నారు. అదంతా వీడియో రికార్డ్ కూడా ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అంత దూరం వెళ్ళలేకపోయాను, వీడియో రికార్డ్ తీసుకురాలేకపోయాను మీకు. బట్ అది జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న కోర్టు క్లర్క్ ఎవరైనా సరే మొత్తం దీన్ని డాక్యుమెంట్ చేస్తారు. ఓకే. అది ట్రాన్స్క్రిప్ట్ అనమాట. ఓకే. ఓకే. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే. ఓకే. దీంట్లో నీ పేరేంటి, లావణ్య మన్నేపల్లి, వయసు ఇవన్నీ మీకు పెళ్ళైందా అంటే కాలేదు అని చెప్పింది. తర్వాత నేను ఎవరో తెలుసా, మీరు జడ్జి గారు, ఎక్కడో తెలుసా, గుంటూరు కోర్టులో ఉన్నాను, ఇప్పుడు చెప్పు అంటే 8 నెలల క్రితం ఇట్లా మస్తాన్ సాయి నేను చంపడానికి ట్రై చేశాడు. ఫస్ట్ రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్, రాతపూర్వకంగా కాదు ప్రమాణపూర్వకంగా జడ్జి ముందు. ఓకే. సో మస్తాన్ సాయి ఫ్లర్టింగ్గా మాట్లాడేవాడు, నీలాంటి అమ్మాయి నాకు కావాలి హౌస్ వైఫ్గా, కుకింగ్ చేసే అమ్మాయి. మీరు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే హౌస్ వైఫ్ కుకింగ్ అంటే దీని అర్థం ఏంటంటే నేను వైఫ్ అంటే ఏంటి, పెళ్లి చేసుకున్నావు. అలాగే హౌస్ వైఫ్ అంటే నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండి పని చేయాలి, వంట చేస్తూ. సో ఇవి రెండు అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా ప్రతి మగాడికి ఇంప్లికేషన్ ఏంటంటే వీడు నన్ను బయటికి పంపించట్లేదు కాబట్టి నేను వీడి మీదే ఆధారపడి బతుకుతున్నాను, కాబట్టి ఇప్పుడు నాకు భరణం ఇప్పించండి అని అడగడానికి ఇది పనికొచ్చే టైప్ లో కంప్లైంట్ మూలం అనుకోవచ్చు. అది